హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి విశేషాలు? నాతో మీరు ఇంకా విశేషాలు మాట్లాడాలి అనుకుంటే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకూడదు మరి. ఓకేనా? ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి మాకు రాజమండ్రి దగ్గర బాగా ఫేమస్. ఆ ఊరు పేరు గుర్తు రావట్లేదు. రాజమండ్రి దగ్గర ఇప్పుడు హైవే అయితే రాజమండ్రి దగ్గర రావులపాలెం అన్న ఊరు ఉంటుందండి, పక్క పల్లెటూరు. అక్కడ బాగా ఫేమస్ నాకు తెలిసి మిల్ మేకర్ పకోడీ చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వైజాగ్ అంటే ఇటు అటు సైడ్ వెళ్ళామంటే ఇప్పుడు రాజమండ్రి సైడ్ వెళ్ళామంటే ఇప్పుడు తెచ్చుకుంటాం. చాలా ఇష్టం మా పిల్లలకి కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం మిల్ మేకర్ పకోడీ. అది అక్కడ చేసే విధానం అన్నది నేను అక్కడే చూశాను. ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది రావులపాలెం దగ్గర అక్కడ వేస్తుంటే చూశాను. సార్ ఏమేమి అప్పుడు నేను ఇంకా వీడియోలు స్టార్ట్ చేయలేదు, యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. ఏం వేస్తున్నారు సార్ ఇందులో నేను చూపించాను, మేము ఇంట్లో వేసుకుంటాము అని. అప్పుడు అతను చెప్పారన్నమాట ఏంటేంటి వేసాను, ఎలా చేయాలి, ఏంటి విధానం, ఆ చేసే విధానమే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మీల్ మేకర్ పకోడీ, అదే రావులపాలెం స్పెషల్ మీల్ మేకర్ పకోడీ. అక్కడ స్నాక్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, స్వీట్స్ కూడా మంచి మంచి స్వీట్స్ ఉంటాయి అక్కడ. మన ముందే స్వీట్ లవర్స్, అక్కడ స్వీటే చాలా బాగుంటుంది. అందు గురించి అక్కడ స్పెషల్ అయిన మీల్ మేకర్ పకోడీ చేసే విధానం ఎలాగా ఏంటి క్రిస్పీగా అన్నది ఎలాగో మీరు ఇలా నా ఛానల్లో చూడండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడు చేసే విధానం ఏంటో చూద్దాం. ముందు మిల్ మేకర్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. దీంట్లో డస్ట్ ఉంటుంది, తెలియని డస్ట్ ఉంటుంది. మొత్తం శుభ్రం చేసుకొని అప్పుడు ఇది ఒక్క పావు గంట అరగంట నానాలి. లేకపోతే లోపల అన్నది మీకు నూనెలో వేగినా సరే లోపల గట్టిగా ఉంటుంది. ఇది మీకు అన్నిటిలో మీరు చూసే వీడియోలో నాకు తెలియదు కానీ చెప్తానులే. నేనైతే మటు ప్రత్యేకంగా చెప్తాను, ఎందుకంటే నేను చేసి అలాగా అయ్యినట్టు తెలిసే నేను మీకు ఇందులో క్లారిటీగానే చెప్తున్నాను. ఫస్ట్ ఇది మనం పావు గంట అరగంట అన్నది వేడి నీళ్ళు అవసరం. జస్ట్ ఎక్కువసేపు నానితే కనుక చల్లనీళ్ళతో నానబెట్టుకోవచ్చు. లేదు మాకు టైంలో ఏమి హడావడిగా చేసుకోవాలంటే అప్పుడు వేడి నీళ్ళు వేసుకుని గోరువెచ్చని నీళ్ళు. అప్పుడు నానిన తర్వాత ఇప్పుడు మనకు చూడండి అసలు ఇలా స్పాంజీగా వచ్చేయాలి. అక్కడ లోపల గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్నాక దీన్ని ఇలా గట్టిగా స్వీట్ చేసుకోండి. అదే గట్టిగా ఇలా పిసుక్కోండి. అసలు నాకు ఈ వంట చేస్తున్నాను కానీ చాలా బాధగా కూడా అనిపిస్తుందండి. అంటే వంట ఇప్పుడు దీనికి దానికి సంబంధం లేదు కానీ ఇది వీడియో తీస్తున్నాను కదా, సర్లే మీతో కూడా షేర్ చేసుకుందామని ఇప్పుడు ఇది చెప్తున్నాను. అసలు ఎంత దారుణం అండి కోల్కత్తాలో జరిగిన అమ్మాయి హత్య. అసలు ఆడపిల్లల్ని ఎలాగండి, ఆడపిల్లలంగా ఉన్న వాళ్ళని ఎలా పెంచాలి, అసలు ఏమని పెంచాలి, ఎలా పెంచాలి? ఇప్పుడు ఆడపిల్లలకి అన్నీ నేర్పాలి అంటున్నారు కదా, అది కాదు నేర్పాల్సింది, మగపిల్లలకి నేర్పాలి. నా బాబు ఇలా ఉండు, ఆడపిల్లతో ఎలా ఉండు, నువ్వు ఇలా బిహేవ్ చేయి, నువ్వు ఇలా చేయని మగపిల్లలకి చెప్పాలండి, ఆడపిల్లలకి కాదు. అసలు అమ్మ నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అంచుమాటికి మనం వాళ్ళకే చెప్తున్నాం, జాగ్రత్తగా వెళ్ళిరా. ఎక్కడొస్తుందండి జాగ్రత్తగా? మన ఇంటి ఆడపిల్ల స్వతంత్రం వచ్చిందని ఓ జెండాలు ఎగరేస్తున్నారు. ఎక్కడొచ్చింది స్వతంత్రం? ఎక్కడైనా ఉంది అసలు స్వతంత్రం వచ్చింది? అసలు ఇంకా ముందే 70 years బ్యాక్ వెళ్తే అక్కడ ఇంకా సేవ్ చేయడానికి కొంతమంది పోరాడడానికనే ఉన్నారు. ఇప్పుడు మనకున్నారా పోరాడాలి? ఎక్కడ ఏదో జరిగింది పోయింది అంతే అన్నట్టున్నారు. కొంతమంది చాలా బాగా చేస్తున్నాను. ఎంత దారుణం అండి పాప. తను చదువుకోవడం తప్ప, తను నైట్ వర్క్ చేయడం తప్ప అసలు ఆ అమ్మాయి కదా, ఏ అమ్మాయి అయినా సరే చిన్న పిల్ల దగ్గర నుంచి మంత్స్ బేబీ నుంచి చనిపోయిన ముసలిదాని వరకు అసలు సేఫ్టీ లేదండి మన దేశంలోని. ఎక్కడొచ్చిందండి స్వాతంత్రం, ఇండిపెండెన్స్ డే అని, రిపబ్లిక్ డే అని? ఎక్కడ పిల్లల్ని ఏమని అసలు మేము పంపించాలి? పిల్లల్ని ఎలా పంపిస్తాం అందరమే? ఆడపిల్లలకి ఏమైనా చెప్పగలవా అసలు? ఇలా రాని ఇంకా పెళ్లి చేసి పంపించేయడమేనా ఇంక ఆడపిల్లల జీవితాలు? ఎంత బాధ అనిపిస్తున్నాయండి ఇలాంటివి చూసి, చాలా దారుణం. కాకపోతే జరుగుతున్నాయి, మనకు వెలుగులోకి వచ్చి తక్కువ. ఇంకా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అయితే అదృష్టవంతులే కాదేమో అనిపిస్తుంది. వాళ్ళకి ఇంతకుముందు పెళ్ళిళ్ళు చేసి పంపించాలని ఆలోచించేవారండి. ఇప్పుడు అది కాదు. స్కూల్కి వెళ్ళిన పిల్ల సేఫ్గా వస్తుందా అని చూసుకోవడమే ఎక్కువైపోతుంది. పోలే స్కూల్లో ఇలా సేఫ్టీనెస్ చూసుకున్నారు, జాగ్రత్త పడుతున్నారు, అంత స్కూల్స్లో కూడా ఇప్పుడు ఎలక్ట్ అయ్యారు. కానీ ఎక్కడండి పాపం నైట్ డ్యూటీ చేసే అమ్మాయి పడుకుంటే ఇంత దారుణమా?
అసలు నిజంగా ఏదో బాధ కొలది మీకు చెప్తున్నాం కానీ నేను ఏమీ చేయలేను, మీరు ఏమీ చేయలేరు, ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. ఏది కానీ సీఎం ఆ కోల్కతా సీఎం ఆవిడే అసలు ఏమీ చెయ్యలేక చేతులు ఎత్తేసింది. ఆవిడ అసమత ఒక ఆడదై ఉండి అలా చెప్పిందంటే ఆవిడ అసలు సీఎం అర్హతే లేదు ఆవిడకి కదండి. ఇంకా నాకు ఇది కొంచెం బాధకలి నేను మీతో షేర్ చేసుకున్నాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు మనం చేసే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మిల్ మేకర్ అనేది మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి. ఇప్పుడు ఉప్పు కనిపిస్తుందో లేదు మీకు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఒక నిమ్మ చెక్క వేసుకొని ఫస్ట్ ఇవి మొత్తం ఇందులో వేసుకొని మీకు ఈజీగా ఉంటుంది. ఒకటి వేసి టైం వేస్ట్ చేయకూడదని నేను ఇలా తీసుకున్నాను. ఇందులోనే నిమ్మ చెక్క కూడా. ఏంటి ఇందులో రసమే లేదు, అన్నీ కల్తీ అయిపోయాయి. ఇప్పుడు నిమ్మకాయ ఒక్క పిక్క పడినా సరే చేదు వస్తుంది. ఈ వాటర్ తోటి ఇలాగా గట్టిగా పిసుకుంటూ కలపాలి. ఎందుకంటే అన్నీ కూడా మన స్పైసెస్ అన్నీ కూడా మిల్ మేకర్ లోపలికి వెళ్ళాలి. దీని వాటర్ తోటి ఇలా కలుపుకుంటూ ఉప్పు అది వెళ్ళాలి కదా, అందుకు లేకపోతే మనకి చప్పగా అన్నది వచ్చేస్తుంది. మిల్ మేకర్ తింటుంటే పైన కారంగా లోపల చప్పగా అన్నది ఉంటుంది. మీరు ఉప్పు అది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. పావు గంట తర్వాత మనకి ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇందులోనే శనగపిండి, మీ మిల్ మేకర్ని బట్టి వేసుకోవాలని నేను ఒక అరకిలో మిల్ మేకర్ తీసుకున్నాను. దానికి 3 చెంచాలు శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే 3 చెంచాలు కార్న్ఫ్లోర్. ఇప్పుడు బియ్యం పిండి ఇవి ఒక 4 క్రిస్పీగా ఉండాలి కదా మనకి, ఒక 5 స్పూన్లు వేసుకున్నాను. అలాగే ఫుడ్ కలర్ వేసుకోవాలండి దీనికి, ఎందుకంటే రెడ్గానే ఉంటేనే బాగుంటుంది. ఫుడ్ కలర్ కొంచెం ఫస్ట్ ఇలా కలుపుకొని మీరు ఉప్పది కూడా చూసుకొని ఇందాకే ఇప్పుడు పిండి వేసాక కూడా చూసుకొని, చాలా పోతే చిన్నది వేసుకోండి. ఫస్ట్ ఇలా పిండితోటే కలుపుకోవాలి, ఎందుకంటే ఒక దగ్గర 3 పిండిలు ఒక దగ్గర ఉండిపోతే కలదు. ఇప్పుడు కొంచెం వాటర్ చెక్కలు ఇచ్చుకుంటూ అవుతుందిలేండి వాటర్, ఎందుకంటే దీంట్లో కూడా వాటర్ ఉంటుంది కదా, అది చూసుకుంటూ మీరు వేసుకుంటూ కలుపుకోండి. నీళ్ళు వేసుకుంటూను నాకు అడుగు ఉండిపోయింది పిండి. ఇలా పిసుక్కోవాలి. అంటే మిల్ మేకర్ని కూడా ఇలాగా స్మాష్ చేసుకుంటా, అంటే స్మాష్ అంటే మళ్ళీ గుండ చేసుకోవాలనుకుంటారు. ఇలా నీళ్ళతోటి, దీంట్లో కూడా నీళ్ళు ఉంటాయి కదా, అందు గురించి చూడండి. ఈ మాత్రం చాలు. మీరు గట్టి పకోడీకి కలుపుకుంటారు కదా, అలాగే చూసుకుంటే నాకు ఉప్పు కూడా సరిపోయింది. మనం ఎప్పుడు అంచనాగా వేసిరువే. ఇప్పుడు ఇందులోనే ఇలా వెల్లుల్లిపాయలు, మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చబెచ్చగా దంచుకొని వేసుకోండి. ఈ ఫ్లేవర్ ఒకసారి వేసి చూడండి. ఇవన్నీ వేసేసుకోవడం కాదు, ఇలా వెల్లుల్లిపాయలు దంచి, అల్లం వద్దు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసుకున్నాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలే దంచి కచ్చబెచ్చగానే ఇలా వేసి కలపండి. మీకు మిల్ మేకర్ ఎంత టేస్టీగా వస్తుందో చూస్తారు. నేను ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హీట్ ఉండాలి. ఇది స్లిమ్లో పెట్టి వేయించుకోవడం ఇలా ఏం అవసరం లేదు, హైలోనే ఉండాలి. ఇలా పెద్ద బాండి ఆయిల్ బాగా హీట్ అవుతుంది. మీతో మాట్లాడుతున్నానా, హీట్ అవుతుంది అంటే చాలా వేడిగా ఉంది, చేతికి తగులుతుంది.
పెద్ద బాండి ఎందుకు తీసుకున్నామన్నానంటే అంటుకుపోతాయి. చిన్నగా కానీ ఉంటే ఒకదాని పూట అంటిపోయి ఉడకలేనట్టు అలా ఉంటాయి అన్నమాట. అందు గురించి ఇలా పెద్దది తీసుకుంటే ఫ్రీగా అన్నది వేగుతాయి. మంచి స్మెల్ వస్తుంది. ఇలాగా వేగిన వెంటనే తీసుకోవచ్చు. మీకు ఇంకా ప్రాసెస్ అయిపోలేదు, దీని తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంది. వెంటనే వీడియో అలా స్కిప్ చేయకండి, ప్రాసెస్ ఇంకా ఉంది. ఏం జరిగిందో మీకు చూడాలి కదా. మరి ఇప్పుడు ఇంకో వాయి కూడా వేసుకుంటాను. ఒక్కసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయండి, అలాగే మీకు త్వరగా వేగుతాయి. లేదంటే త్వరగా వేగదు. మీకు వెడల్పు బాండీలో మనం ఇలా వేసినా సరే దేనికే విడిపోతాయి. 3 ఆయిల్ కింద వేస్తున్నాం. పకోడీలన్నీ మనం అదే మిల్ మేకర్ పకోడీ అన్నీ కూడా వేసి పక్కన పెట్టినాం కదా. చూడండి ఎంత బాగుంటాయి అసలు. టేస్ట్ అయితే ఫస్ట్ వాయికి అదిరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇవి వేయించుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు మీకు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎంతసేపు అయినా సరే మెత్తబడవన్నమాట. అంటే చూడండి, మెత్త తినబుద్ధి లేదు. మిల్ మేకర్ చాలా మందికి కూడా ఇష్టం ఉండదు. అలాగ ఉండదు అనమాట. ఇలా రెండో వాయి కింద వేయించుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇదే కాదు, మీకు బజ్జీ అన్నా సరే అలాగే వేయించుకుంటే బాగుంటుంది. అలాగని పకోడీలు వేసుకోకండి, పకోడీలు బాగోదు. ఇలా మన రెండో వాయి కూడా కంప్లీట్ అయిపోతే మిల్ మేకర్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంది, జ్యూసీగా. టేస్ట్ బట్టి చాలా బాగా ఫ్లేవర్ తెలుస్తుంది. మిల్ మేకర్లు అన్నీ వేయించుకున్న తర్వాత ఒక ఇప్పుడు కరివేపాకు తీసుకోండి. దగ్గరగా చూపించడానికి పేలుతుందని కరివేపాకు అంటే ఇలా వేయించి తీసుకోండి. కరివేపాకు వేస్తే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మిల్ మేకర్కి కరివేపాకు ఫ్లేవర్ తగలాలి. అయ్యిందండి, 3 వాయిలు అయ్యింది. తెలుసు కదా మీకు, మాకు జనాభా పెద్దదని. మీరు అందరికీ అనిపిస్తుంది కదా, ఈ వండిని అన్నీ ఏం చేస్తారు, వీళ్ళే తినేస్తారా అని. ఒకరోజు ఆ వీడియో చేస్తూ ఉండండి, ఈ వండిని అన్నీ ఏం చేస్తున్నాను అన్నది. గలగల అనుకుంటూ మిల్ మేకర్ పకోడీ రెడీ అయిపోయింది. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ పకోడీ సర్వ్ చేసుకుందాం. ఇలా ఉల్లిపాయ కరివేపాకుతో టేస్ట్ చేస్తే ఉంటుందండి. మంచిగా ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండుకొని కరివేపాకు, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఈ మిల్ మేకర్ కాంబినేషను బాగుంది. మంచి వర్షం పడితే బాగుంది. ఇప్పుడు అది తిరిపోయిందండి నిజంగా. మదర్ ప్రామిస్ చాలా అంటే చాలా బాగుంది. ఇంత బాగా నేను ఇంట్లో చేసుకున్న కుదరదేమో, అంత టేస్టీగా వచ్చింది. సేమ్ ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మీల్ మేకర్ పకోడీ టేస్టీగా మీ ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంది రెసిపీ మటుకి, నిజంగా చెప్తున్నాను. నిజంగా దగ్గరుండి పెట్టేద్దానేమో నేను, అంత బాగుంది. మీకు కానీ నచ్చితే కనుక ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలాగొచ్చిందో. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.